ఈ 1 అవర్ బోట్ రైడ్లో మనకి 3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు గైస్ బోట్లో. సో ఫస్ట్ వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే కవర్ చేస్తారు. సెకండ్ వచ్చి ఈ ప్లేస్ అనమాట. సో దీన్ని కేరళ స్పాట్ అంటారు. ఈ లొకేషన్ అయితే ఆసమ్ ఉంది గైస్. కేరళ స్పాట్ అన్నారు. అసలు మనం కేరళలో ఉన్నట్టు ఉంటుంది, అలా ఉంటుంది ఈ స్పాట్ అయితే. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా గైస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి క్లిప్ చూపించి మేము కేరళ వెళ్ళొచ్చామంటే నమ్మేస్తారు అనమాట. అంత ఇదిగా ఉందన్నమాట ఈ లొకేషన్ అయితే. సేమ్ కేరళలానే ఉంది. సో ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సో అందుకే బోట్ వాళ్ళు కూడా ఆ ఇంజిన్ ఆపేసి చాలా స్లోగా అయితే వెళ్తారు ఈ లొకేషన్లో. సో కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి టైం అయితే ఉంటుంది గైస్. ఒకవేళ మనం హాఫ్ అన్ అవర్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఈ లొకేషన్తో కవర్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వే కనిపిస్తుంది కదా, సో అలా అయితే బోట్ని తీసుకొచ్చేస్తారు. సో మనకి లోపల నుంచి అయితే బోట్ రాదనమాట. సో అందుకే నేనైతే 1 అవర్ ప్యాకేజ్ అయితే తీసుకొని ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఈ లొకేషన్ నుంచి బోట్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఒక పక్క మనకి సన్సెట్ కూడా అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా బోట్ రైడ్కి అయితే ప్లాన్ చేస్తే నన్ను అడిగితే ఈవినింగ్ టైంలో వెళ్ళండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం క్లైమేట్ కానీ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టైంలో బోట్ రైడ్ చేయడానికి. ఒకవేళ మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్తే ఇంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేరు. సో అందుకే ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి. కరెక్ట్ టైంకి మనకి రైల్వే బ్రిడ్జ్ పైన ట్రైన్ కూడా వెళ్తాం గైస్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక పక్క బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తూ, ఒక పక్క ఈ ట్రైన్ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఒక పక్క ఈ సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. బోట్ రైడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనం ఎకో బీచ్కి వెళ్తున్నాము. అది బోట్ రైడ్ నుంచి దగ్గరే అనమాట, కొంచెం డిస్టెన్స్. సో అక్కడైతే మనకి సన్సెట్ వ్యూ చాలా బాగా వస్తుంది అనమాట. ఎకో బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం కదా. సో కార్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే మనకి బీచ్ అయితే వచ్చేస్తుంది. పార్కింగ్ నుంచి మనం కొంచెం డిస్టెన్స్ ముందుకు నడుచుకుంటూ రాగానే మనకి బీచ్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది, అలౌల్ సౌండ్. ఇక్కడ మనకి బీచ్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాం గైస్. ఇది మొత్తం ఎకో బీచ్ అనమాట. యాక్చువల్గా అయితే 6:30కి 7కి అంతా బీచ్ అయితే క్లోజ్ చేస్తాం. అంటే ఎవరికైతే అలో లేదు బీచ్ లోపలికి. ఎందుకంటే ఈ బీచ్లో మనకి వేవ్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. సో అందుకే లోపలికైతే ఎవరిని అలో చేయరు వెళ్ళడానికి. రీసెంట్గా చాలా మంది చనిపోయారంట కూడా ఇక్కడ. యాక్చువల్గా మేము చాలా డౌట్ఫుల్గా వచ్చాము, బీచ్ ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందని చెప్పి. కానీ జనాలు అయితే చాలామందే ఉన్నారు ఈ టైంకి కూడా. ఈ బీచ్లో సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది గ్యాస్. అసలు లోపలికి అలో చేయట్లేదు. కొంచెం డిస్టెన్స్ వెళ్ళినా కానీ విజిల్ వేసి అరుస్తున్నారు అనమాట బయటికి రానని చెప్పి. సో ఇంకేం చేయలేక మరీ లోపలికి వెళ్ళకుండా జస్ట్ దగ్గరలోనే అందరం కలిసి బీచ్ అయితే ఎంజాయ్ చేసాం కొంచెంసేపు. బీచ్ అయితే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం కదా. సో ఇంకా మురుడేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే 7:30 దాటిపోయింది. సో ఇప్పుడైతే మేము మురుడేశ్వర్ స్టార్ట్ అయ్యాము. మురుడేశ్వర్ టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాం కదా. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ముందర టెంపుల్ పక్కన అయితే మనకి గోపురం కనిపిస్తుంది. నేను ఫస్ట్ టెంపుల్ చూడగానే షాక్ అయిపోయాను, ఏంది ఇంత పెద్దగా ఉందని చెప్పి.
యాక్చువల్గా అయితే ఈ గోపురం మొత్తం లైట్స్తో చాలా అందంగా ఉంటుంది అనమాట నైట్ పూట. కానీ ఇక్కడ మొత్తం పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది గోపురానికి. సో దానివల్ల లైట్స్ ఏం వేయలేదు. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. సో రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనంకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం మురుడేశ్వర టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము.